గుడ్ మార్నింగ్. యోగా విత్ నాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొత్తగా యోగా సాధన ప్రారంభించే వారి కోసం కొన్ని ఈజీగా ఉండేటటువంటి ఒక 7 యోగాసనాలు నేర్చుకుందాం. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇందులో మొదటి ఆసన సుఖాసన. సుఖాసన మనం ఈ విధంగా లెగ్స్ ఇలా క్రాస్ చేసి రెండు చేతిని ఇలా మోకాలు పైన పెట్టి నడుము నిటారుగా చేసి ప్రాక్టీస్ చేస్తుంది. దీన్ని సుఖాసన అంటారు. నెమ్మదిగా కళ్ళు మూసి సహజంగా జరిగే కొన్ని శ్వాసలను గమనించాలి. ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నామో, ఏ విధంగా శ్వాస విడిచిపెడుతున్నాము. ఇలా 3 లేదా 5 శ్వాసను గమనించి నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఈ యొక్క సుఖాసన పూర్తయిన తర్వాత ఇప్పుడు రెండవ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు రెండవ ఆసన పరివృత్త సుఖాసన ప్రాక్టీస్ చేస్తాం. ఈ సుఖాసనలోనే సెకండ్ వేరియేషన్. ఈ పరివృత్త సుఖాసన చేసేటప్పుడు ఇలా కొంచెం లావుగా ఉండే ఒక దుప్పటిని కానీ ఒక బుక్ కానీ తీసుకోవాలి. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో నేను ఆసనలో చేసి చూపిస్తాను. పరివృత్త సుఖాసనలో మొదటిగా మనం చేసిన సుఖాసనలను కూర్చొని ఇలా నడుము నిటారుగా చేసి ఒక 2 శ్వాసలను గమనిస్తూ ఇలా ఈ యొక్క ఎడమ చేతిని కుడి మోకాలపై పెట్టుకుంటాము. ఇలా చేతినిలో పెట్టుకొని గాలి తీసుకుంటాం. బ్రీత్ ఇన్. గాలి విడిచిపెడుతూ ఇలా నడుముని పైన బండ్లు నెమ్మదిగా వెనకకి ట్విస్ట్ చేస్తూ ఇలా మనం చేతిని సపోర్ట్గా పెట్టుకొని ఇలా ఉంటాం. కొద్దిసేపు నడుము స్ట్రైట్గా ఉండాలి. వీలైనంత వరకు ఇలా చేతిని ఇలా వెనకకి జరుగుతూ ఉండాలి. అప్పుడు మనకి నడుము దగ్గర ట్విస్టింగ్ జరుగుతుంది. ఇలా మనం ఉండలేము, కొంచెం పెయిన్ వస్తుంది చేతిని అనుకున్న వాళ్ళు ఇలా ఈ చేతిని ఇలా కింద పెట్టుకొని ఈ చేతి కింద ఇలా పెట్టుకొని ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. దుప్పటి కానీ లేదా కొంచెం గట్టిగా ఉండే బుక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు కొన్ని బ్రీత్ని హోల్డ్ చేయొచ్చు. ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు ఉండగలంతసేపు కొంచెం బ్రీత్ని హోల్డ్ చేసి అలా ఉండి తర్వాత నెమ్మదిగా రెండో వైపు కూడా చేస్తాం. మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకుంటూ ముందుకు వచ్చి మరలా కుడి చేతిని ఎడమ మోకాల పైన పెట్టి ఎడమ చేతిని ఇలా పెట్టుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా వెనక్కి తిరుగుతాము. ఎక్కడ కూడా మనం ఇలా చేయి పెట్టుకోలేకపోతే ముందు ఆసనంలో పెట్టినట్టుగానే మనం బుక్ కానీ దుప్పటి కానీ పెట్టుకుంటాం. ఇలా కొద్దిసేపు ఒక 5 లేదా 10 సెకండ్లు హోల్డింగ్ చేసి నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఇలా ముందుకు వస్తాము. ఇప్పుడు రెండవ ఆసన పూర్తయినది. ఇప్పుడు మూడవ ఆసన బద్ధ కోణాసన. దీన్నే భద్రాసన అని కూడా అంటారు. ఇది ఎక్కువగా మనకి ఆడవారి నెలసరి సమయాల్లో వచ్చేటువంటి స్టమక్ పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ హిప్స్ దగ్గర మనకి ఏవైతే తొడలు ఉంటాయి థైస్ తొడలు ఏవైతే కొంచెం ఎత్తుగా ఉండి వాటిని లూజ్ అవ్వాలనుకుంటారో వారికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ పార్ట్ పెల్విక్ రీజియన్, పెరినియం పార్ట్, పెల్విక్ రీజియన్ ఇక్కడ హిప్ ఓపెనింగ్ దగ్గర మనకి బాగా స్ట్రెంత్ పెరగడానికి ఆ మజిల్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది ఆసన. దీన్ని ఎలా చేస్తామంటే ఇలా ఒక్కొక్క కాలుపాదాన్ని పెరినియం దాన్ని శరీరం దగ్గరగా పెట్టుకుంటాం. ఇలా కొంతమందికి ఇలా దగ్గరగా పెట్టుకోవడానికి బాడీ సపోర్ట్ చేస్తుంది, కొంతమందికి ఇలా ఇంతవరకు మాత్రం చేయగలరు. మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు మాత్రమే ఇలా నెమ్మదిగా దగ్గరగా పెట్టుకొని మనం నడుము నిటారుగా చేసుకోవాలి. ఇలా ఉంటాము. ఇలా ఉంటూ ఇప్పుడు మనం బటర్ఫ్లై చేయాలి. గాలి తీసుకుంటూ అప్, గాలి విడిచిపెడుతూ డౌన్. ఇలా 5 to 10 టైమ్స్ చేస్తాము. బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్. ఇలా చేయటం వల్ల నాకు ఇక్కడ మోకాళ్ళ దగ్గర బాగా నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇటువైపు ఒక దిండు, ఇటువైపు ఒక దిండు మనకి మోకాళ్ళ దగ్గర వచ్చి పెట్టుకుంటాం. మీ పిల్లోస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం దగ్గరగా పెట్టుకొని నడుము నిటారుగా చేస్తూ అవుట్ ఇన్, బ్రీత్ ఇన్ అవుట్. ఇలా మీకు మోకాలంతా హైట్ సరిపోయినట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మీ బాడీ ఇలా కొద్దిసేపు చేస్తాం 5 to 10 టైమ్స్. మన బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు మాత్రమే ఇలా లాగి పట్టుకోవాలి. మీ బలవంతంగా ఇలా చేస్తే పెయిన్గా వస్తుంది. డే బై డే ప్రతిరోజు చేసినప్పుడు దగ్గరగా తెచ్చుకోవచ్చు ఇంకా. ఓకే, ఇది భద్రాసన లేదా బద్ధ కోణాసన అంటారు. ఇలా బటర్ఫ్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా మూడవ ఆసనాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 4వ ఆసన. దీనికి 4వ ఆసనని క్యాట్ అండ్ కౌ పోజ్ అంటాం. క్యాట్ అంటే పిల్లి,
కవ్వు అంటే ఆవు. దీనికి మనం ఈ విధంగా మోకాళ్ళ పైన కూర్చునే పొజిషన్కి వస్తాము. వచ్చిన తర్వాత ఇలా ఈ పొజిషన్కి రావాలి. 2 మోకాల్ని కొంచెం దూరంలో పెట్టుకుంటాం. ఇలా 2 షోల్డర్స్ని కొంచెం దూరంలో పెట్టుకుంటాం. నెమ్మదిగా మన నడుము ఓపెనింగ్ భాగం, హిప్ ఓపెనింగ్ దగ్గర ఇలా డౌన్ చేసి నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఇలా పైకి చూడాలి. ఓకే, ఇప్పుడు గాలి విడిచిపెడుతూ నడుముని ఇలా పైకి లేపుకొని తలను కింది వైపు నుంచి కింది వైపు చూడాలి. గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ గాలి తీసుకుంటూ ఇలా కొద్దిసేపు హోల్డింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 5 లేదా 10 సెకండ్లు గాలి విడిచిపెడుతూ ఇలా అయిపోయిన తర్వాత మరలా మనం ఇలా మోకాల పైన కూర్చుని పొజిషన్కి వచ్చి తర్వాత ఇలా ఈ పొజిషన్కి రావచ్చు. ఇప్పుడు మనం చేసిన ఆసనాన్ని క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు, అలాగే మార్జాల ఆసనం అంటారు. మార్జాలం అంటే పిల్లిని పోలి ఉండే ఆసనం కాబట్టి మార్జాలం అంటారు. పిల్లి ఎలా ఉంటుంది మనకి? ఇలా ఈ బ్రీత్ ఇన్ గాలి తీసుకుంటాం, బ్రీత్ అవుట్ గాలి విడిచిపెడతాం. దీన్ని మార్జాలాసనం కూడా అంటారు. ఇప్పుడు మనం నిల్చొని చేసే ఆసనాన్ని తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5వ ఆసన నేర్చుకుంటాము, తాడాసన. ఓకే, ఈ విధంగా 2 కాళ్ళు దగ్గరగా పెట్టి చేయొచ్చు, లేదు కాలు బ్యాలెన్సింగ్ సపోర్ట్ చేయటం లేదనుకుంటే కాలు మీద కొంచెం దూరం పెట్టి కూడా చేయొచ్చు. ఇలా నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఇలా కాలు వేలుపు నిల్చోవాలి. ఇలా కాళ్ళు దూరంగా పెట్టి ఇలా కాళ్ళు దగ్గరగా పెట్టి ఇలా అయినా చేయొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా చేతులను పైకి లేపాలి. ఇలా హోల్డింగ్ చేస్తూ కొద్దిసేపు ఉంటాము. ఒక 5 సెకండ్లు మాత్రం ఉంటాము. ఇలా అవుట్ గాలి విడిచిపెడతాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా తాడాసన చేస్తాము. ఈ తాడాసనలో మనకి కాలు కింద నుంచి పై వరకు కీళ్ళ నొప్పులు, మడిమ నొప్పులు, అరికాళ్ళు మంటలు ఇవన్నిటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం తాడాసనని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం నిల్చొని చేసే ఆసనాలలో 2వ ఆసనాన్ని త్రికోణాసన చేస్తాము. త్రికోణం అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు సాగదీస్తాం వెడల్పుగా, కనీసం 3 లేదా 4 అడుగులు. తర్వాత ఇలా 2 చేతులు భుజాలకు సమాంతరంగా పక్కకి చాపుతాము. మొదటిగా కుడివైపు మనం బెండ్ అయ్యి చేస్తాం కాబట్టి ఈ విధంగా కుడికాలు పాదాన్ని ఇలా పైకి లేపి స్ట్రైట్ గా పెట్టుకుంటాం. ఇది బ్రీత్ ఇన్ గాలి తీసుకుంటాం. ఈ పొజిషన్ లో ఇలా పక్కకి సరిగ్గా బెండ్ అయ్యి గాలి విడిచిపెడుతూ బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేతితో కుడికాలి పాదాన్ని తాకి తలను పైకి లేపి పైన అరచేతిని చూస్తాము. ఇలా కొద్దిసేపు హోల్డింగ్ చేసి మళ్ళీ గాలి తీసుకుంటూ ఇలా పైకి వస్తాం. మళ్ళీ కాల్ని ఇలా తీసుకొచ్చేస్తాం కుడికాలు. ఇప్పుడు ఎడమ కాల్ని ఇలా తిప్పుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ గాలి విడిచిపెడుతూ ఇలా ఎడమ చేతితో ఎడమ కాలి పాదాన్ని తాకి పైన అరచేతిని చూడాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి ఇలా గాలి విడిచిపెట్టినప్పుడు నెమ్మదిగా మోకాలు కొంచెం సపోర్ట్ పెట్టుకుంటూ రావాలి. ఇది 6వ ఆసన, త్రికోణాసన అంటాము. ఇప్పుడు మనం 7వ ఆసనాన్ని వృక్షాసన, ట్రీ పోజ్, దీన్ని ఏకపాదాసనం కూడా అంటారు. ఇప్పుడు ముందు మనం చేసిన ఆసన త్రికోణాసనలో ఇలా చేయడం వల్ల ఈ యొక్క నడుము ఫ్యాట్ని ఇలా బెండ్ అవుతున్నాం కదా, నడుము ఫ్యాట్ని కరిగించుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే ఈ యొక్క థైస్ని కడుపు వచ్చేసి బాడీని స్ట్రెచ్చింగ్ చేస్తుంది బాగా. ఇప్పుడు మనం వృక్షాసన చేస్తాము. వృక్షాసనలో ఇలా 2 కాళ్ళు దగ్గరగా పెట్టి మొదటిగా ఇట్లా ఒక కాలుని ఇలా కొంచెం హైట్ పెట్టుకొని తర్వాత నెమ్మదిగా మీకు ఎంతవరకు కాలు పైకి సపోర్ట్ చేస్తుంది అంతవరకు ఇలా నెమ్మదిగా పైకి లాగుతాము. ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒక కాలు పాదం పైన స్ట్రైట్గా ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఇలా పైకి లేపి చేతుల్ని నమస్కార ముద్రలో పెడతాం. మళ్ళీ నెమ్మదిగా 2 చేతులను విడిచిపెట్టి గాలి విడిచిపెడుతూ కాళ్ళని డౌన్ చేయాలి. అలాగే 2వ కాలుతో ఇలా 2వ కాలును కూడా ఇలా
కొంచెం హైట్, అంటే మీ బాడీ సపోర్ట్ చేసినంత వరకు ఇలా నెమ్మదిగా పైకి తీసుకురావడానికి ట్రై చేయాలి. ఇలా స్ట్రైట్గా ఉన్న తర్వాత ఇలా నెమ్మదిగా పైకి చేతులు పెట్టి చూడాలి. కంటికి ఎదురుగా మీ యొక్క కనుబొమ్మల మధ్య బ్రూ మధ్య స్థానం ఉంటుంది కదా, ఐబ్రో సెంటర్, కంటికి ఎదురుగా చూస్తే మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ లేదనుకుంటే చేతులు డౌన్ చేసి ఇలా పెట్టుకోండి. ఇలా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా వృక్షాసన చేస్తాం. ఈ వృక్షాసన చేయడం వల్ల మనకి కింది కాలుపాదం నుంచి పై వరకు బాడీని ఇలా సాగదీస్తూ ఉంటాం. ఇలా బాడీని సాగదీస్తూ ఉంటాం కాబట్టి కీళ్ళ మధ్య సడలింపు జరిగి యొక్క కీళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ యొక్క 7 ఆసనాన్ని స్టార్టింగ్ లో ఈజీగా మన బాడీ మనకి సపోర్ట్ చేసిన వరకు చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం 7వ ఆసనాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ విధంగా మనం 7 ఆసనాలు పూర్తయిన తర్వాత మరలా సుఖాసనంలో కూర్చొని నెమ్మదిగా 2 చేతులని మోకాలు మీద పెట్టి నడుము నిటారుగా చేసి కళ్ళు మూసి సహజంగా జరిగే శ్వాసను 2 లేదా 3 నిమిషాలు గమనించాలి. ఇలా కూర్చోలేని వాళ్ళు, ఇలా కూర్చున్న వాళ్ళు ఈ విధంగా ఉండి మనం సహజంగా జరిగే శ్వాసను కొద్దిసేపు గమనిస్తూ తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు ఇలా కూర్చోలేమన్న వాళ్ళు శవాసనలో పడుకోవాలి. ఈ విధంగా ఓకే. ఇలా మనం పక్కకు తిరిగి తర్వాత నెమ్మదిగా స్ట్రైట్ గా రావాలి. ఎందుకంటే ఒకేసారి స్ట్రైట్ గా మనం పడుకున్నట్లయితే కొంతమందికి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా పక్కకు తిరిగి అప్పుడు ఇలా స్ట్రైట్ గా వచ్చి 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం పెట్టుకొని 2 చేతులని శరీరానికి కొంచెం దూరంలో అరచేతులు ఆకాశాన్ని చూసినట్టు ఉండి నెమ్మదిగా కళ్ళు మూసి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. శరీరాన్ని చాలా ప్రశాంతంగా ఉంచాలి. ఇలా కొన్ని శ్వాసను గమనించిన తర్వాత నెమ్మదిగా ఇలా కుడివైపుకు తిరిగి ఇలా పైకి లేచి ఇలా 2 చేతుల్ని ప్రణామాసన పెట్టి 2 చేతుల్ని రబ్ చేస్తూ కనులో పై చేతులు పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ యొక్క అరచేతులను చూస్తాం. ఈ విధంగా మనం మొదటిగా 7 ఆసనాలు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ముందు మీ యొక్క శరీరం ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా చాలా ఈజీగా చేసే ఆసనం. కాబట్టి చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆసనాలు ప్రాక్టీస్ చేసే ముందు ఏమీ తినకూడదు. ఒకవేళ మీకు అవసరమైతే కొంచెం లైట్గా వాటర్ తీసుకోండి, లేదంటే అది కూడా తీసుకోకుండా చేస్తే మంచిది. ఉదయాన్నే లేవగానే చేస్తే మరి మంచిది. ఉదయం లేవగానే మీ యొక్క కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే మనకు రోజంతా కూడా దాని యొక్క మార్పుని మనం ఆస్వాదిస్తాము, చెడు వల్ల వచ్చే మార్పుని. ఓకే. ఈరోజు నుంచి మీరు మరి ప్రాక్టీస్ చేసి మీ యొక్క ప్రాక్టీస్ యొక్క అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్లో పెడితే మళ్ళీ నేను నెక్స్ట్ ఏం చేయాలో కూడా మీకు నెక్స్ట్ వారంలో మీకు తెలియజేస్తాను. ఓకే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.